హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, దొండకాయ కర్రీని చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ కర్రీ అనేది. ప్రాసెస్ అంతా కూడా మీ అందరికీ నచ్చుతుంది. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇంట్లో దొండకాయ కర్రీ చేసినప్పుడు చిన్నపిల్లలు తినకుండా అలా చేస్తూ ఉంటారు కదా, అలాంటి వారి కోసం ఈ కర్రీని చేసి చూపించబోతున్నానండి. మీ అందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఆ ప్రాసెస్ అంతా కూడా మీరు కూడా ఫాలో అయ్యి కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. పిల్లలు చక్కగా ఇష్టంగా తింటారు. దీనిలో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఆ ప్రాసెస్ అంతా నేను మీకు చూపిస్తాను. అలాగే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా, దానిని టచ్ చేయండి. ఏఎల్ఏ ఆల్ బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. కూడా మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇలా 1 kg దొండకాయల్ని తీసుకుని కర్రీ ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. ఇవన్నీ కూడా వాటర్తో బాగా కడుక్కున్న తర్వాత ఇలా ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. ఆ గిన్నెలోకి ఇలా నేను చూపించే విధంగా ముక్కల్ని కట్ చేసుకోండి. మరీ సన్నగా అడ్డంగా కట్ చేసుకోవాల్సిన పని లేదండి. నేను చూపించే విధంగా ఇలా చీలికలుగా చేసుకోండి. ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేయబోతున్నామండి. తర్వాత ప్రాసెస్ అంతా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను చూపించే విధంగా కట్ చేసి పెట్టుకోండి. ఇలా అన్నీ కూడా చిలికలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలోకి సర్ది పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇలా మనం పచ్చి ముక్కల్ని డైరెక్ట్గా కర్రీలో వేసామంటే అదంతా కూడా వాటర్ అంతా రిలీజ్ అయ్యి కర్రీ ఉడకటానికి చాలా టైం అనేది తీసుకుంటుంది. అలాగే ఎంత ఫ్రై చేసినా కూడా పచ్చి పచ్చిగానే అనిపిస్తుందండి. కర్రీ టేస్ట్ అనేది రాదు, ఫ్రై లాగా రాదు. అందుకే నేను చూపించే విధంగా మీరు చేశారంటే కర్రీ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. అలాగే తింటున్నప్పుడు కూడా ఫ్రై టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుందండి. ఇలా నేను చూపించే విధంగా ముక్కలన్నీ కూడా కట్ చేసి పెట్టుకోండి. ఇలా ఒక గిన్నెలోకి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఇలా సాల్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ సాల్ట్ అంతా కూడా ముక్కలకు బాగా పట్టిద్దాం. ఇలా కొంచెం సేపు ముక్కల్ని బాగా కలుపుకున్నట్లయితే దొండకాయలో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి రిలీజ్ అవుతుంది. మీరు చూసినట్లయితే బాగా నురుగ్గా వచ్చింది కదా. ఇప్పుడు దాని నిండా వాటర్ పోసుకుందామండి. గిన్నె నిండా వాటర్ పోసుకొని వీటిని బాగా కడుక్కోవాలి. ఇలా నేను చూపించే విధంగా ముక్కల్ని బాగా పిండుకున్నట్లయితే దానిలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి ముక్కలు చాలా డ్రైగా అనిపిస్తాయండి. అవన్నీ కూడా వాటర్లోంచి తీసుకుని గట్టిగా నొక్కుని అవన్నీ కూడా ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇలా 2-3 సార్లు అయినా చేసుకున్నారంటే దానిలో ఉన్న నురుగంతా కూడా బయటకు వచ్చేస్తుందండి. అప్పుడు మనం కర్రీ అనేది చాలా ఈజీగా ఫాస్ట్గా కుక్ చేసేసుకోవచ్చు. ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ కూడా వాటర్లో నుంచి తీసుకుని ప్లేట్లో పెట్టుకున్నాం కదా. అలా 2-3 సార్లు చేసుకోండి. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకోండి. 1 గరిటె ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకోండి. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అవన్నీ కూడా తీసుకుని గిన్నెలో పెట్టేసుకుందాం. ఇలా ఒక బౌల్లో పెట్టేసుకోవాలండి. మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు అదే ఆయిల్లో 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుందాం. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోండి. ఇప్పుడు 1 అరకప్పు కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఇలా ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా అలా వేసుకోండి. ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్లు ఎండుమిర్చి కూడా అలా తీసుకుని వేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇవన్నీ కూడా దోరగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా కొన్ని రెబ్బలు వేసుకుందాం. ఇలా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. కొబ్బరి ముక్కలు అనేవి పచ్చివి తీసుకున్నా పర్లేదు, ఎండు కొబ్బరి ముక్కలైనా తీసుకోండి. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకుందాం.
ఇప్పుడు అదే స్టవ్ మీద వేరొక కళాయి పెట్టుకొని 2 గరిటెలు ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని అలా వేసుకుని 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకోండి. అలా వేసుకుని సాల్ట్ అంతా కూడా ముక్కలకి పట్టిద్దాం. అలా మగ్గుతున్నాయి కదా, ఈ లోపుగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న దినుసులన్నీ కూడా తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి. ఇదంతా కూడా పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నట్లయితే ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఎండు కొబ్బరి తీసుకుంటే అలా డైరెక్ట్గానే మిక్సీ జార్లో వేసేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా మెత్తగా ఫ్రై చేసుకుందాం. పల్లీలు కూడా ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా దానిలో వేసేసుకుని ఇలా మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే పప్పులు అనేవి బాగా సాఫ్ట్గా మెత్తగా నలుగుతాయండి. ఇలా వేసుకున్నాం కదా, మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను. ఈలోపు దొండకాయ ముక్కలు బాగా మగ్గాయి కదా. ఇలా మగ్గిన తర్వాత బాగా చల్లారిన తర్వాత అవి కూడా మిక్సీ జార్లో వేసుకోండి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఎక్కువగా మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి. కొంచెంగా బరకగా గ్రైండ్ అయితే సరిపోతుందండి. ముక్కలు ఎక్కువగా కనిపించకూడదు, అలాగని మొత్తం పేస్ట్ లాగా అవ్వకూడదండి. కొంచెం కొంచెంగా కనిపిస్తూ ఉండాలి. కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు వేరొక కళాయి పెట్టుకోండి. 2 గరిటెల ఆయిల్ పోసుకోండి. పోపు దినుసులు వేసుకోండి. పల్లీలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. కొన్ని ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుందాం. కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుందాం. ఈ పోపు అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ 1 కప్పు వేసుకుందాం. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఆనియన్స్ని బాగా మగ్గించుకుందాం. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుందాం. ఇలా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ని అలా వేసేసుకుందామండి. దినుసులన్నీ కలిపి గ్రైండ్ చేసుకున్నాం కదా, అదంతా కూడా అలా ఆనియన్స్తో పాటు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దొండకాయ ముక్కలను కూడా మిక్సీలో వేసుకున్నాం కదా, అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా గ్రైండ్ అయిన తర్వాత అదంతా కూడా అలా పల్లీ పౌడర్లో వేసేసుకుందాం. ఇది కూడా ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే దానిలో ఉన్న తేమ అంతా కూడా డ్రై అయిపోతుందండి. పల్లీ పౌడర్ ఉంది కదా, అదంతా కూడా ఆ తేమను పీల్చేసుకుని దొండకాయ అంతా కూడా ఫ్రై లాగా అయిపోతుంది. ముక్కల్లో తేమ అనేది ఏమీ లేకుండా ఈజీగా ఫ్రై అయిపోతాయి. ఇలా ముక్కలన్నీ కూడా ఆనియన్స్తో పాటు బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెంగా సాల్ట్ వేసుకోండి. మనం ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు సాల్ట్ వేసుకున్నాం, అలాగే పల్లీలు గ్రైండ్ చేసినప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం కదా, ఇంకా కర్రీలో చూసి వేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. చిటికెడు పసుపు కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలుపుకుందాం. ముక్కలకు పట్టే వరకు బాగా కలుపుకుందాం. కర్రీ కుక్ అవడానికి ఎక్కువగా టైం తీసుకోదండి, చాలా ఈజీగా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కర్రీని టేస్ట్ చూడండి. సాల్ట్ కానీ చాలకపోతే యాడ్ చేసుకోండి. ఇంకా రెడీ అయిపోయిందండి పల్లీలు నువ్వుల దొండకాయ ఫ్రై. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా డిఫరెంట్గా ఒకసారి మీరు కూడా చేసి పెట్టండి. ఇంట్లో పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా అందరూ తింటారు. దొండకాయ అంటే ఇష్టం లేదనే మాట అనకుండా చక్కగా తింటారండి. చాలా చాలా బాగుంటుంది. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ నువ్వులు కొబ్బరి కర్రీ రెడీ అయిపోయింది. మీ అందరికీ నచ్చుతుందండి. పప్పు, సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు కూడా ఈ కర్రీని చక్కగా సైడ్ డిష్ లాగా కూడా టేస్ట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.